ఇద్దరిని కలపాలంటే ఎలాగైనా కలుపుతాడు. చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా వాళ్ళకంటే ముందు వాళ్ళ ఆత్మని ప్రయాణం చేయిస్తాడు. వాళ్ళకి కావాల్సిన పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు. రెండు మనసులు కలవాలని రాసి పెట్టి ఉంటే దానికి ఎంత కాలం పట్టినా అది ఆలస్యం కాదు, ఎంత దూరం ఉన్నా దూరం కాదు. ఎవరిని కలవాలన్నది మనం డిసైడ్ చేసుకుంటాం, కానీ జీవితాన్ని ఎవరితో పంచుకోవాలన్నది మాత్రం డెస్టినీ డిసైడ్. ఎవరు కావాలమ్మా మీరు? మేము పాత స్టూడెంట్స్ అండి. ప్రిన్సిపల్ సార్ని కదా. ప్రిన్సిపల్ రూమ్ కట్టాలి. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ శమ్య, రండి కూర్చోండి. ఏంటి ఇద్దరు కలిసి వచ్చారు? మ్యారేజ్ పెట్టుకున్నాం సార్. ఓకే. 18వ తారీఖు గురువారం పొద్దున్న 10 గంటలకి శ్రీవస్తు. ఓకే, వెరీ గుడ్. ఖచ్చితంగా ఓకే, కంగ్రాచులేషన్స్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. ఫ్లాష్ బ్యాక్. అమ్మాయి ఏంటి? ఇంకో విషయం చెప్పాలి. చెప్పు. నాకు నువ్వంటే ఇష్టం. ఏ విషయం అన్నది ఇప్పుడే చెప్పేసి. ఎస్ సార్ నో. నువ్వు అంటే కనుక ఇప్పుడు నుంచి నా మొహం నీకు చూపించి. నో. అరే బావా, సునీ ఫోన్ చేస్తున్నారా? మాట్లాడతా. ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు. ఎదే చేరాలి రోజే చలి చెంతకు. తనలోని స్వరం వినరు ఈ క్షణం. అనుకుందేది నీలోనే నువ్వు దాచకు. నీ మనసే నీకిలా మగువై నిండుగా కనిపించాక మౌనానే చూపించరు. ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు. మేఘాల ఒళ్ళోనే ఎదిగిందని జాబిల్లి చల్లేనా జడివానని. ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామని నీకు పూరెగులే గుచ్చుకోవే మరి. తీరమే మారినా తీరులో మారునా మారదు ఆ ప్రాణం. ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు.
వెళ్ళళ్ళు చెప్పేసే ఏమవ్వదు లోన దాగుల్తే ప్రేమవ్వదు అమృత పంచడం నేరనే అవదురా ఆయనే పొందడం భారమే అనదురా హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆనందం అయితే ఇంతకీ మీరు స్కూల్ పరిచయాన్ని ప్రేమ పెళ్లి వరకు తీసుకొచ్చారనమాట. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా మంచిగా ఉండండి. ఓకే, మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.